భారత కాటన్ కార్పొరేషన్ సిఏ L1, L2 నిబంధనలు వ్యతిరేకిస్తూ పత్తి మిల్లుల బంద్కు మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. కాటన్ కార్పొరేషన్ టెండర్లు ఒప్పందాలు పక్కన పెట్టి రకరకాల విధానాలు అమలు చేయడం నిర్ణయిస్తూ ఆదిలాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు నిలిపివేస్తున్నట్లు తీర్మానం చేశారు. ఇప్పటికే తేమ శాతం, స్లాట్ బుకింగ్ విధానాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, L1, L2 విధానాలతో మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్న ఆదిలాబాద్ కాటన్ మిల్లర్స్ ప్రతినిధులతో మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. భారత కాటన్ కార్పొరేషన్ CCI నిబంధనలు ఇటు రైతులతో పాటు మిల్లుల యజమానులకు కూడా తలనొప్పిగా మారిన పరిస్థితి. ప్రస్తుతం అయితే కండిషన్స్ అప్లై చేస్తున్న కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. తేమ శాతం కానీ లేకపోతే కిసాన్ కపాస్ యాప్కి సంబంధించిన దానిపై ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క చూసుకుంటే ఏదైతే CCI లీజ్కు సంబంధించి మిల్లుల లీజ్కు సంబంధించి కొత్తగా నిబంధనలు పెట్టడం, ఇంప్లిమెంట్ సరిగ్గా చేయకపోవడం కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో రేపటి నుంచి మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్ కాల్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్తో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా బంద్ ఉంది. రేపటి నుంచి CCI కాటన్ పర్చేస్ ఉండదని చెప్తా ఉన్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు ఆదిలాబాద్కు సంబంధించి మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు. ఎట్లా ఉంది అసలు L1, L2, L3 దీనికి ఏంది అసలు దీని కొలమానం ఏంది, ఏం జరుగుతుంది? అంటే L1, L2 అనేది L3 అనేది మిల్లు ప్రకారంగా నిర్ణయిస్తారు. వాళ్ళు కొన్ని పాయింట్స్ ఉంటాయి. వాళ్ళ 139 పాయింట్లతో వాళ్ళ దగ్గర ఒక స్కేల్ ఉంది. ఆ స్కేల్లో నిబంధనలు ఉన్నాయి. అంటే వాళ్ళ దగ్గర జనరేటర్ ఉందా, కాంటా ఉందా, లేదంటే వాళ్ళ దగ్గర పత్తికి షెడ్ ఉందా, TMC యూనిట్ ఉందా, వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఏముంది, ఫైటింగ్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నిటిని పట్టుకొని వాళ్ళు పాయింట్స్ ఇస్తూ ఉంటారు. ఆ పాయింట్స్ ఆధారంగా వాళ్ళు కేటగిరీ నిర్ణయిస్తారు. అంటే ప్లేస్ ఎంత ఉంది, బేల్స్ పెట్టడానికి ప్లేస్ ఎంత ఉంది, పత్తి పెట్టుకోవడానికి ఎంత ప్లేస్ ఉంది అనేది వాళ్ళు చూస్తుంటుంటారు. ఆ ప్రకారం పాయింట్లు ఇస్తారు. దాని ప్రకారం ఏమైందంటే L1, L2, L3 ఉంటుంది. ఎన్ని మిల్లు ఉంటే అన్ని వరకు, 9 మిల్లు ఉంటే 9 వరకు ఇస్తారు. కానీ అందులో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే తక్కువ రేటుకు మిల్లుని టెండర్ ఇస్తారో వాళ్ళని కూడా L1లో తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత L2, L3 ఇట్లా నిర్ణయిస్తూ ఉంటారు. కానీ మా అసోసియేషన్ తరఫున మేము ఏమంటామంటే అన్ని మిల్లులకు ఒకే రేట్ ఇస్తున్నారు. 1440 రూపాయలు అందరికీ ఇచ్చినప్పుడు అందరూ మిల్లు నడపమని చెప్తున్నాం. ఒక పక్క దేశమేమో ఇండస్ట్రీని పెట్టండి, ఉపాధి కల్పించని చెప్తున్నారు. మరి ఇటుపక్క CCI అధికారులేమో నిబంధనలు పెట్టి మిల్లులు నడపకుండా చేస్తున్నారు. మరి 5 మిల్లు నడిపించుకొని మిగతా 4 మిల్లు నడపకపోవడము, 5 మిల్లు నడపకపోవడం అనేది ఏ సెక్షన్లో మొత్తం ఆదిలాబాద్లో 10 మిల్లులు నడుస్తున్నాయి. ఇప్పుడు 9 మిల్లులు నడవట్లేదు. కాబట్టి మిగతా మిల్లులు కూడా అన్ని నడపాలని మేము వాళ్ళని కోరడం జరిగింది. గత 1 నెల నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ వాళ్ళు దానికి జవాబు ఇవ్వడం లేదు. ప్రభుత్వ పరంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ వాళ్ళు ఇంతవరకు ఏం జవాబు ఇవ్వకపోవడం వలన మేము 17వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మిల్లులన్నీ బంద్ చేయడానికి నిర్ణయించినాం. అంటే మొదటిసారి లాస్ట్ మంత్ 24th టెండర్ కాల్ ఆఫ్ డేట్ ఉండే, అప్పటి వరకు టెండర్లో పాల్గొనలేదు. అనంతరం టెండర్లో నిర్వహించి పాల్గొన్నారు. మళ్ళీ ఒక 10 రోజుల క్రితం బంద్ కాల్ ఇచ్చారు. అప్పుడేం చర్చలు జరిగినాయి, ఇప్పుడేం డిమాండ్ చేస్తాం? అంటే వాళ్ళు ఫస్ట్లో L1, L2, L3 స్టార్ట్ చేశారు. మీతో కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు కానీ చేయలేదు. మళ్ళీ హైదరాబాద్లో మీటింగ్ జరిగినప్పుడు మెల్లమెల్లగా మేము సడలించి నడుపుతామని చెప్పారు. చేయలేదు కాబట్టి మళ్ళీ నిర్ణయించినాం, బంద్ చేద్దామని నిర్ణయించినాము. తద్వారా వాళ్ళు చేయకపోవడంతో మళ్ళీ బంద్ చేస్తామనేసరికి మళ్ళీ L4, L5 స్టార్ట్ చేశారు. L5 స్టార్ట్ చేసి కూడా ఇప్పుడు వారం 10 రోజులు అవుతుంది, స్టార్ట్ చేయలేదు. మిగతా మిల్లులు వాళ్ళు కూడా అందరు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ దగ్గర అంతా లేబర్ ఉన్నారు, ఫీటర్స్ ఉన్నారు, గ్రీసర్స్ ఉన్నారు, ట్రాక్టర్ డ్రైవర్స్ ఉన్నారు. ఇంత స్టాఫ్ ఉన్నప్పుడు వాళ్ళకు శాలరీ ఇవ్వడం ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి అన్ని మిల్లు నడపాలని చెప్పి మేము కోరుతున్నాము. స్లాట్ బుకింగ్కు మునుపు అంటే గతంలో ప్రతిరోజు కూడా దాదాపు 20,000 క్వింటాల పత్తి వచ్చేది. ఇప్పుడు కేవలం 8-9 వేల క్వింటాలు అతి కష్టం మీద వస్తున్న పరిస్థితి. ఇదే కారణం కావచ్చా L1, L2, L3 ఈ విధానంలో? L1, L2 విధానంలో వాళ్ళు స్లాట్ బుకింగ్ చేస్తే ఏ మిల్ అయినా వాళ్ళ ఇష్టంలో వీళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ స్లాటింగ్ బుకింగ్ అనేది కొన్ని విలేజ్లలో నెట్వర్క్ లేదు, వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది. మళ్ళీ వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం స్లోగా వస్తుంది. కానీ వారం 10 రోజులలో ఈ రావడం అనేది స్పీడ్ జరుగుతుంది. స్పీడ్ జరిగినప్పుడు ఈ మిల్లులకు ఎక్కువైనప్పుడు మళ్ళీ కష్టమవుతుంది. కాబట్టి వాళ్ళకు బుకింగ్ అనేది దొరకదు, వాళ్ళు ఇంకా లేటుగా అమ్మకానికి వస్తుంది. కాబట్టి అన్ని మిల్లు నడుపుకుంటే ఈ డిసెంబర్ నెల అనేది మొత్తం ఫుల్గా నడుస్తుంది. కాబట్టి 24 hours నడుస్తాయి. కాబట్టి ఇది సడలింపు చేయాలని చేస్తున్నాం. మళ్ళీ యాప్ ద్వారా కూడా కొన్ని విలేజ్లలో నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. కొందరి దగ్గర మొబైల్ ఫోన్స్ లేవు, ఓన్లీ చిన్న ఫోన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అందుకని వాళ్ళని కూడా సడలించాలని చెప్పి కోరుతున్నాం. ఎన్ని రకాల డిమాండ్స్ ఉన్నాయి సార్ L1, L2తో పాటు ఇంకేం డిమాండ్స్ ఉన్నాయి? L1, L2తో పాటు అన్ని మిల్లు నడపాలని మా ప్రత్యేక డిమాండు. ఎందుకు కాకుండా ఈ యాప్ ద్వారా ఏమవుతుందంటే కొన్ని మిల్లులు ఇక్కడ ఆదిలాబాద్ కాకుండా చుట్టుపక్కల ఉన్న మిల్లులు ఏమవుతుంటే మిల్లు ఒక చోటు ఉంది, 10 కిలోమీటర్ల దూరంలో ఒక విలేజ్ ఉంటే ఆ పక్కన జిన్నికి ఇవ్వకుండా దూరంలో ఉన్న మిల్లుకు వాళ్ళు అలాట్ చేస్తున్నారు. కాబట్టి కొందరికి రైతులకు కూడా నష్టం ఉంది. కాబట్టి అది కూడా సడలింపు చేయాలి.
మళ్ళీ యథావిధిగా లాస్ట్ ఇయర్ నడిపినట్టు ఉమ్మడి జిల్లా మొత్తము ఎక్కడ నమ్ముకోవచ్చని నిబంధన తీసుకొస్తామని ఒప్పుకున్నారు. కానీ అది కూడా ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు కాబట్టి ఆ సడలింపు కూడా చేయాలని కోరుతున్నాము. మీరు చెప్పండి, గతంలో టీఎంసీ కంటే ముందు దాదాపు 40 జిన్నింగ్ ఫ్యాక్టరీస్ ఆదిలాబాద్లో ఉండేది. వివిధ రకాల కారణాలతో మూతపడ్డ పరిస్థితి, చాలా జిన్నింగ్ ఫ్యాక్టరీస్ మూతపడ్డాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే టీఎంసీకి ముందు ఏం పరిస్థితి ఉంది, టీఎంసీ తర్వాత ఏం పరిస్థితి ఉంది? ఇప్పుడు టీఎంసీ కంటే ముందు కొద్దిగా లేబర్ ఎక్కువ అవసరం పడుతుండే, ప్లస్ మనుగడ కష్టమైపోయి చాలా ఫ్యాక్టరీలు బంద్ అయిపోయినాయి, సబ్సిడీలు కూడా రాకుండా బంద్ అయిపోయినాయి. ఇప్పుడు టీఎంసీ తర్వాత కొద్దిగా లేబర్ తగ్గింది, కానీ దానికి అనుకూలంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల కఠిన వైఖరి వల్ల మిల్లులు నడపలేకపోతున్నాము. ఇప్పుడు కూడా సబ్సిడీలు ఏమి ఇస్తలేరు. దాంతోపాటు ఆల్రెడీ కఠిన నిర్ణయాలు, దానికి తోడు ప్రతి సంవత్సరం 1-2 ఇంకా కఠిన నిర్ణయాలు వాళ్ళు యాడ్ చేస్తున్నారు. మాకు పరిశ్రమ నడపాలంటే చాలా కష్టమైపోతుంది. దీనివల్ల మేము ఆ పోయిన 6వ తారీఖు నుండి బంద్ అని చెప్పేసరికి అక్కడ కొద్దిగా గవర్నమెంట్ వాళ్ళందరూ ఎలక్షన్స్ అది దాన్ని కొంచెం బిజీ ఉండేసరికి అధికారులు కానీ వాళ్ళ మంత్రులు బిజీ ఉండేసరికి దాన్ని వాయిదా వేసినాము. ఇప్పుడు 17వ తారీఖు నుంచి అయితే మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకంగా స్ట్రైక్కి వెళ్ళిపోతున్నాము. ఈ L1 L2 నిర్ణయాల వల్ల చాలా పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. ఎందుకంటే వచ్చేదే కొద్దిగా పత్తి 8,000-9,000 క్వింటాల వరకు వస్తుంది. అన్ని మిల్లులు ఓపెన్ చేస్తే స్లాట్స్ ఎక్కువైపోయి రైతులకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు 8,000 క్వింటాల 5 ఫ్యాక్టరీలు అయ్యేసరికి క్లోజ్ అయిపోతుంది. అదే 9 ఫ్యాక్టరీలు ఓపెన్ అయితే ఇంకొక 200-300 మంది రైతులకు అదే రోజు అమ్ముకునే అవకాశం వస్తుంది. ఇక్కడ అమ్ముకునే అవకాశం లేక వాళ్ళు ఊర్లలో ఉంచుతున్నారు. మీరు కూడా చూస్తున్నారు, తరచూ అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళకు స్లాట్ 2 రోజులు లేట్ దొరికేసరికి వాళ్ళు 2 రోజులలో వాళ్ళకి జరుగుతుంది. స్లాట్ తొందర దొరికిపోతే వాళ్ళు కూడా తొందర అమ్మేసుకుంటారు. రైతులకు కూడా అన్ని మిల్లులు ఓపెన్ చేస్తే మంచిగానే ఉంటుంది వాళ్ళకు కూడా. నేను ఇది చెప్పినాను. అన్ని ప్రాంతాల్లో కూడా ఈ బంద్పై ఇప్పటికే నోటీస్ జారీ చేయడం జరిగింది. 27 నుంచి ఖచ్చితంగా L1 L2కు సంబంధించి దీనిపై ఏదైనా చర్యలు తీసుకోవాలి, చర్చలు పూర్తి స్థాయిలో జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు తమ సమస్యలు పరిష్కారం కాకపోతే మాత్రం నిరంతరంగా బంద్ పాటించే అవకాశం ఉందని చెప్పి మిల్లర్లు పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్ HNTV ఆదిలాబాద్.